హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ టైమ్ హెచ్4 వాళ్ళ గురించి ఒక వీడియో చేసినప్పుడు దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయన్నట్టు. ఏంటంటే వేరే కంట్రీస్‌లో వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు సాటిస్ఫై అవుతారా? అంటే ఎలా ఉంటది? అండ్ ఇక్కడ ఉండేటటువంటి డిఫరెంట్ సినారియోస్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది వేరే కంట్రీస్‌కెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి అని అనిపియకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అని చెప్పేసి అండ్ నాకు తెలిసి చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేసి నాతో షేర్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాటి గురించయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది అక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చండి అని చెప్పారు. అందువలన ఈరోజైతే ఇట్లా సెటప్ చేసుకున్నాను. నేను వేరే రూమ్‌లో వీడియోస్ చేస్తే ఏంటంటే అక్కడ విండో ఉంటది. సో, అక్కడ మంచి లైటింగ్ వస్తదన్నట్లు. అందువల్ల నేనెప్పుడు గూడా అక్కడే కూర్చునేదాన్ని. బట్ చాలామందేంటంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ బావుంటే బావుంటది అని జెప్పేసి. సో, నిన్న వాల్‌మార్ట్ ఎళ్లి ఈ టేబుల్, ఈ ఫ్లవర్ వాజ్ ఇవన్నీ తీసుకొనొచ్చాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ కొత్తగా గూడా మైక్ అయితే తీసుకున్నాను. నేను కొంచెం మంచి మైక్ కోసం గూడా చూస్తున్నాను. బట్ చూడాలి ఇంకా ఫ్యూచర్‌లో అయితే తీసుకుంటాను. నాకేంటంటే మనం ఎన్ని రోజులు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తామో తెలీదు. మన పని ఇది రాదు గదా! జస్ట్ నాకు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాము. మన అసలు పని వదిలిపెట్టి దీని మీద ఎన్ని రోజులు ఉంటామో తెలీదు కాబట్టి, నేను దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకోవట్లేదు. సో, అదన్నట్లు రీజను. సరే ఇంక మనమైతే ఇప్పుడు ఈ టాపిక్‌లోకైతే ఎళ్ళిపోదాము. ఇంకా ఇదైతే ఇప్పుడు నేను చెప్పేది అమెరికన్ కంట్రీకి సంబంధించిందయితే ఏమి కాదండి. ఇట్స్ అవర్ పర్సనల్ ఒపీనియన్స్ అన్నట్లు. అంటే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అని జెప్పేసి. సో, ఇవి ఈ కంట్రీకి సంబంధించింది కాదు. ఈవెన్ యూకేలో ఉన్నవాళ్ళు కానియండి, ఆస్ట్రేలియా, కెనడా వేరే ఇతర ఏ కంట్రీలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అని జెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్తున్నామంటే డెఫినైట్‌లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అన్నట్లు. అంటే మేము వేరే కంట్రీకి వెళ్తున్నాము. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఓహో! ఓకే. వీళ్ళు వేరే ఇతర కంట్రీకి ఎళ్తున్నారంట అని చెప్పేసి అది ఉంటది చూసారా? అది ఇంకా చాలా బావుంటదన్నట్లు. వాళ్ళు వెళ్తున్నారు కంటే కూడా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ గూడా కొంచెం ప్రౌడ్‌గా అనుకుంటారు చూసారా? అది ఇంకెక్కువగా ఉంటది. అది ఆబ్వియస్‌లీ చాలా మంది ఒప్పుకోకపోయినా కూడా అదే నిజం అన్నట్లు. ఇంకా వాళ్ళ పిల్లల దగ్గరికొస్తున్నారు, గ్రాండ్ చిల్డ్రన్స్ దగ్గరికొస్తున్నారు కానియండి, లేదంటే ఒక ఇతర కంట్రీకి వెళ్తున్నామంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారన్నట్లు. సో, వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్‌గా బావుంటే ఎక్కడున్నా బానే ఉంటది. అది అమెరికానే రానియండి, ఇండియానే రానియండి, ఏదే రానియండి. ఫస్ట్ మనం ఫినాన్షియల్లీ మంచిగా ఉన్నామనుకోండి ఎక్కడున్నా గూడా బానే ఉంటది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరిక్కడికొస్తున్నప్పుడు వాళ్ళతోటి అంటే ఇక్కడ వాళ్ళ పిల్లల దగ్గర కానియండి వాటెవర్ ఇట్ ఈస్. వాళ్ళ దగ్గరకొస్తున్నప్పుడు వాళ్ళతోటి వీళ్ళ రిలేషన్‌షిప్ ఎలా ఉన్నదనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లు. రిలేషన్‌షిప్ బావుంటే కొద్ది రోజులైనా కూడా ఓకే. ఆ రిలేషన్‌షిప్ సరిగ్గా లేదనుకోండి, అయ్య బాబోయ్! ఎందుకొచ్చాంరా అసలు అనవసరంగా వచ్చాము అనే ఫీల్ అయ్యేట వాళ్ళు కూడా చాలా మందుంటారన్నట్లు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మీరు యూఎస్‌కి ఎన్ని రోజులొస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. 1 మంత్ వస్తున్నారా? అది వేరే ఉంటది. 3 మంత్స్ ఉంటున్నారా? అది వేరే ఉంటది. 6 మంత్స్ ఉంటున్నారా? అది వేరే ఉంటదన్నట్లు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ పిల్లలకి గ్రీన్ కార్డ్ ఉన్నా, లేదు అనుకుంటే వాళ్ళు సిటిజన్స్ అయినా కూడా కొంతమంది పేరెంట్స్ కూడా సిటిజన్స్ లాగా అయిపోతారన్నట్లు. వాళ్ళది డిఫరెంట్‌గా ఉంటదన్నట్లు. మెయిన్ ఏంటంటే యూఎస్‌లో మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఓన్లీ 1 మంత్ వచ్చారనుకోండి, అసలు యూఎస్‌ని వదిలిపెట్టి పోవద్దు. ఎంత బావుంటది అమెరికాలో. గ్రీనరీ ఉంటది. పొల్యూషన్ ఉండదు. అసలు బయట ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛ శ్యామలంగా అదేదో అంటారు చూసారా? అలా ఉంటది. రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి. అంత విశాలమైన రోడ్లు. హారన్ సౌండ్‌లు వినపడవు. అసలు రోడ్డు మీద వెహికల్ వెళ్తుంటే ఇంకో వెహికల్ తోటి సంబంధం ఉండదు. అన్నీ మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వెరైటీ వెరైటీ టైప్స్ ఫ్రూట్స్ దొరుకుతాయి. అండ్ వెరైటీలు అన్నీ కూడా ఏమంటారు ప్యాకింగ్ బావుంటది. వెజిటబుల్స్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. అది ఇది అని చెప్పేసి చాలా పాజిటివ్స్ ఉంటాయి. 1 మంత్ ఉంటాయి. 3 మంత్స్ ఉన్నారనుకోండి, ఇందులోపల కొన్ని అటు ఇటు అవుతాయన్నట్లు. 6 మంత్స్ ఉన్నారనుకోండి, ఇండియానే కొంచెం బెటరేమో అని అనిపిస్తది. 6 మంత్స్ మోర్ ఉన్నారనుకోండి, ఇండియానే బావుంటది అనిపిస్తదన్నట్లు. సో, అమెరికాకి విజిటర్‌గా వచ్చినప్పటికి అండ్ అమెరికాలో లివింగ్ చేయడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నట్లు. విజిటర్‌గా వచ్చినప్పటి ఆలోచన విధానం, అమెరికాలో బ్రతుకుతూ ఉన్న వాళ్ళ ఆలోచన విధానం 2 చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. దానిని దీనిని కంపారిజన్ చేయకూడదన్నట్లు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు మేము లాస్ట్ మంత్ యూఎస్ ఎళ్ళేసొచ్చాం. మాకు చాలా బావుంది అని చెప్పేసి. అది డిఫరెంట్. ఇక్కడ లివింగ్ ఇంకా ఫర్దర్‌గా ఉండాలి, ఉండాలి, ఉండాలి అనిపించేటటువంటి కోరిక ఉండకపోవడం అన్నట్లు నేను చెప్పేది. సో, కొద్ది రోజులు వచ్చున్నప్పుడు ఎవరికైనా బానే ఉంటది.
సో మాది వేరేలేండి కానీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్‌కి చాలా వరకు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే బయట ఎవరు కనిపించినా కూడా మాట్లాడుతూ ఉండాలి. నెయిబర్‌హుడ్ బావుండాలి. అంటే ఇంటి పక్క వాళ్ళతోటి మంచిగా ఉండాలి. బాగా కలిసిమెలిసి ఉండాలి అనేసి ఉంటది. యూఎస్‌లో ఒకళ్ళతోటి ఇంకొకళ్ళకి పెద్దగా పరిచయం ఉండదన్నట్లు. ఈవెన్ ఒకటే కమ్యూనిటీ వాళ్ళైనా గూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళు వేరే తెలుగు వాళ్ళు గానియండి, మలయాళం వాళ్ళు వేరే మలయాళం, హిందీ, తమిళ్ అయినా కూడా యూఎస్‌లో ఎవరి పనులు వాళ్ళవే. అంటే అంతగా అటాచ్‌మెంట్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. చాలా తక్కువ చోట్ల మనం చూస్తూ ఉంటాం అన్నట్లు. సో, ఇండియన్ పేరెంట్స్ అది పెద్ద డైజెస్ట్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్‌కి వెళ్ళామనుకోండి, అక్కడికెళ్ళగానే ఇండియన్ పేరెంట్స్ ఓహో! మన తెలుగు వాళ్ళా, మన హిందీ వాళ్ళా, మన తమిళ్ వాళ్ళా అని జెప్పేసి లేని పరిచయాలు పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓహో! మేము ఇక్కడి నుంచి వచ్చాము. మీరెక్కడి నుంచి వచ్చారు? మీరు యూఎస్‌లో ఎక్కడుంటున్నారు? ఎప్పుడొచ్చారు? అది ఇది అని చెప్పేసి ఎంతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఉండేవాళ్ళు అంతగా ట్రై చెయ్యరు. అండ్ అంత మాట్లాడాలని గూడా అనుకోరు కదా! సో, అదేంటంటే వీళ్ళకి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అవుతారు. ఏంటి అసలు ఎవ్వరు మాట్లాడట్లేరు. దేశం రాని దేశం వచ్చాం మనం. సో, దేశం రాని దేశం వచ్చినా కూడా ఏంటి పెద్దగా పలకరింపులు లేవు, పరిచయాలు లేవు అని జెప్పేసి అక్కడ డిసప్పాయింట్‌మెంట్ ఉంటది తప్పకుండా. అంటే అస్సలే మాట్లాడరంటే లిమిటెడ్ స్కేల్ ఉంటదండి. మరీ ఓవర్‌గా మీద పడైతే ఎవ్వరు మాట్లాడరన్నట్లు. లిమిటెడ్ స్కేల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారన్నట్లు. అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్స్ ఆ టైంనైతే చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు. మెయిన్‌లీ ఎవరైతే 6 మంత్స్ అబోవ్ యూఎస్‌లో ఉన్నవాళ్ళు కానియండి, లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు సిటిజన్స్ అయితే వీళ్ళు గూడా ఒకవేళ సిటిజన్‌షిప్ తీసుకున్న వాళ్ళు గనుక ఉంటే, వాళ్ళు అమెరికాలో ఫెస్టివల్స్‌ని తప్పకుండా మిస్ అవుతారండి. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నప్పటికీ ఇండియన్ వైబ్, అమెరికన్ వైబ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. మనము ఎన్ని స్వీట్స్ చేసుకున్నా, నువ్వు ఎన్ని కొత్త బట్టలేసుకున్నా, నువ్వు ఇంట్లో ఎంత పూజ చేసుకున్నా కూడా అది అంటే ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉంటది. నువ్వు ఎంత మార్చినా గూడా ఆ ఫీల్ అనేది రాదన్నట్లు. అది కంప్లీట్‌లీ రాదు. కొన్ని చోట్లలో అటు ఇటు అయినా కూడా మేనేజ్ చేయడం కొన్ని చోట్ల అటు ఇటు అయినా కూడా మేనేజ్ చేయడమే తప్ప 100% ఆ ఫీల్ అయితే ఉండదు. 100% రాదు. నేను ఒక 50% ఉంటది. అంతకంటే ఎక్కువైతే ఉండదు. అండ్ ఇక్కడేంటంటే అన్ని చోట్ల మన ఇండియన్ టెంపుల్స్ అవి కూడా ఎక్కువగా ఉండవన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోటైతే అస్సలే ఉండవు. ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో, అంత దూరం వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్‌ని వీటిని బేస్ చేసుకొని ప్రతిసారి కూడా వెళ్తూ ఉండలేమన్నట్లు. బట్ ఇండియాలో ఫెస్టివల్స్ అంటే పిండి వంటలు, టెంపుల్స్‌కెళ్ళడం, బయటికెళ్ళడం ఇలాంటివి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం గదా! బట్ ఇక్కడైతే అలాంటివేవి కూడా ఉండవు. అండ్ ఇంకోటేంటి అంటే ఇక్కడ వర్క్ చేసేది అమెరికన్ కంపెనీస్‌కి కాబట్టి హాలిడేస్ కూడా ఏమి ఉండవు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్‌డే, సండే హాలిడే. రిమైనింగ్ డేస్ అమెరికన్ ఫెస్టివల్స్ రోజు హాలిడేస్ ఉంటాయి గానీ, మన ఇండియన్ ఫెస్టివల్స్‌కి ఏమి హాలిడేస్ ఉండవిక్కడ. వాటిని బెట్టుకొని సెపరేట్‌గా హాలిడే బెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ చూయించే వాళ్ళు గూడా కొంచెం తక్కువ మందే ఉంటారు. నేను చెప్తున్నా గదా! పేరెంట్స్ అంటే ఒక 1 మంత్‌లోనే వచ్చి పెట్టుకుంటారు హాలిడే. అలా గాకుండా ఒక 6 మంత్స్ ఉంటారనుకోండి, పెద్దగా హాలిడేస్ పెట్టుకోవడానికి గూడా ఇంట్రెస్ట్ చూపించరన్నట్లు. సో, అదొకటుంటది. అలా ఏంటంటే ఫెస్టివల్స్ యొక్క వైబ్ అనేది చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఈరోజు మదర్స్ డే. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇన్వెంటెడ్ బై యూఎస్ఏ. అంటే ఇది మెయిన్‌లీ యూఎస్ఏ వాళ్ళకి మెయిన్ ఫెస్టివల్స్ అన్నట్లు. అంటే అమెరికాలో రెస్టారెంట్స్ విపరీతమైన బిజీగా ఉండే రోజు మదర్స్ డే, ఫాదర్స్ డే. మదర్స్ డే కంటే కూడా ఫాదర్స్ డే వెరీ బిజీగా ఉంటాయి అన్నట్లు. ఎందుకంటే వాళ్ళ కల్చరల్‌కి వాళ్ళకి ఇది సూట్ అవుతదన్నట్లు ఈ ఫెస్టివల్స్. బట్ మన ఇండియాకి అంత సూట్ అవ్వవు. మన ఇండియాలో కూడా ఈ మధ్యన చేస్తున్నాం లెండి గానీ అంటే ఈ సోషల్ మీడియాలొచ్చాక, ఈ టీవీలల్లో ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువైన తర్వాత ఇవన్నీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు గానీ, ఎంతైనా గూడా ఆ వైబ్ రాదు. అమెరికాలో ఈరోజు ఫ్లవర్స్ ఇచ్చుకోవడం ఉంటది. ఈరోజు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం ఉంటది. ఈరోజు ఇంకా ఎన్ని చేయాలనో అన్ని చేస్తారు అమెరికన్స్. బట్ మన ఇండియాలో ఉండదు. మనకి సూట్ అవ్వదు అది. ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ డిఫరెన్స్ వీళ్ళకి ఉండేటటువంటి కల్చర్ వలన ఇక్కడ సూట్ అవుతది. మన వాళ్ళకి అసలు అవి పెద్ద సూట్ అవ్వవన్నట్లు. అందువల్ల మనం అంత అటాచ్ అవ్వలేము ఆ డేస్‌కి. ఎందుకంటే అవి అమెరికన్స్‌వి అమెరికాలో ఉంటేనే బావుంటదవి. ఇంకా చెప్పాలంటే హాలోవీన్ రానియండి అలాంటివి కూడా ఈ మధ్య ఇండియాలో చేస్తున్నారు గూడా అవన్నీ మనకు సూట్ అయ్యే ఫెస్టివల్స్ కావన్నట్లు. ఫెస్టివల్స్ టైమ్‌లో గూడా ఏహే! ఏం బాలేదు యూఎస్ఏలో అని అనిపిస్తదన్నట్లు. నాట్ ఓన్లీ యూఎస్ఏ వేరే ఇతర కంట్రీస్ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే యూఎస్ఏలో అందరూ గూడా డాలర్స్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ శాతం. అంటే డాలర్స్ ఎలా సంపాదించుకోవాలి అని జెప్పేసి చాలా వరకు మైండ్ సెట్ అలానే ఉంటది. బట్ ఇండియన్ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక 15 డేసో లేదు అంటే ఒక 10 డేస్ వాళ్ళు ఉండేటటువంటి టైమ్స్‌ని బట్టి పెట్టుకుంటారన్నట్లు. ఈ 15 డేస్ మనం బయటికెళ్ళేసి అన్నీ చూసేసి వద్దాము అని జెప్పేసి. అలా ఉంటది తప్ప వాళ్ళు 6 మంత్స్ ఉన్నారు గదా! అని జెప్పేసి 6 నెలలు బయట తిరుగుకుంటూ, 6 నెలలు బయట తినుకుంటూ, ఇంకా 6 నెలలు బయటనే జీవనం గడిపితే ఇంకేం లేదు గోవిందార్పణం అయిపోతది. అందువలన అలా ఉండరు. ఒక 10-15 డేస్ వరకు
కొంచెం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి బయట అవి ఇవి చూపించాలి అని అనుకుంటారన్నట్లు. ఆ 15 డేస్ తప్ప మిగతా డేస్ అన్నీ కూడా బోరింగ్‌గా ఉంది మాకు. అసలు బోర్ కొడుతుంది ఇక్కడ అని అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గూడా చాలా వరకు జాబ్స్ చేస్తూ ఉంటారిక్కడ. అంటే వాళ్ళకి ఈఏడీ ఉంటే చేస్తారు. లేకపోతే లేదు. అది వేరే విషయం లేండి గానీ, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేయడం, పిల్లలు స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారు. నార్మల్‌గా జూను, జూలై ఆ టైంలో ఆగస్ట్ ఈ టైం లోపల ఏంటి అంటే పిల్లలకి కూడా స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి దెన్ ఓకే. బట్ రిమైనింగ్ టైం లోపల చాలా వరకు గూడా బోరింగ్ అనిపిస్తూ ఉంటది వాళ్ళకి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నట్లు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చెప్పాలి అంటే ఒక 4 మంత్స్ వరకు బానే ఉన్నా కూడా మిగతాది మొత్తం కూడా విపరీతమైన చలి ఉంటది. డాలస్ అలాంటి చోట్లలో కొంచెం బానే ఉంటదిలెండి. సో, అందుకోసమే మన ఇండియన్స్ చాలా వరకు కూడా ఒక 5 స్టేట్స్‌లలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే వెదర్ కండిషన్స్ అవన్నీ బేస్ చేసుకొని. సో, అక్కడున్న వాళ్ళకి కొంచెం అటు ఇటుగా పర్లేదు ఉన్నా కూడా మరీ అంత ఇండియాలో ఉన్నంత కంఫర్టబుల్‌గా ఉండదన్నట్లు. ఆ వెదర్ కండిషన్స్ గూడా చాలా వరకు గూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ వెదర్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని గూడా రెగ్యులర్‌గా బయటికెళ్ళడం అలాంటివి గూడా కుదరదన్నట్లు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉండడం అంటే వాళ్ళకి గూడా చాలా వరకు చిరాకు. అట్‌లీస్ట్ బయటికెళ్ళి బయట మనుషులను ఎవరినైనా చూద్దామన్నా గూడా చూసేటట్లు ఉండదు. అదే ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో అది కూడా కొంచెం బావుంటది. బయట గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు యూఎస్‌లో. ఈ టైంలో బయటికి అటు ఇటు ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటారు. ఈ టైంలోనే కొంచెం ఎంజాయ్ చేసే టైం కాబట్టి ఈ టైంలో వస్తే కొంచెం ఓకే అన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇండియన్ పేరెంట్స్‌కి ఇంగ్లీష్ అనేది చాలా వరకు కూడా తక్కువ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్ ఇంగ్లీష్ వస్తది కానీ అమెరికన్ యాక్సెంట్ అయితే రాదు. నార్మల్ ఇంగ్లీష్ కూడా వచ్చేవాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు. అదే ఇంట్లో వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ తోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటే పిల్లలకేమో అమెరికన్ యాక్సెంటే వస్తది. మామూలుగా తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. కొంతమందికైతే అస్సలే రాదు. అండ్ ఇంకొంతమందికి నార్మల్ ఇంగ్లీష్ కూడా రాదు. అమెరికన్ యాక్సెంట్ అయితేనే కొంచెం అర్థమవుతది. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే గ్రాండ్ చిల్డ్రన్స్ తోటి కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేయడం అనేది గాని, అవి కొంచెం తక్కువగా ఉంటాయన్నట్లు. బట్ కొంతమంది బాగా అటాచ్‌మెంట్ అయ్యి బాగా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారులెండి గానీ, 2 వేస్ ఉంటాయన్నట్లు. కొంతమందేమో బాగా కలిసుంటారు. కొంతమందేమో వాళ్ళ పని వాళ్ళదే అన్నట్లుంటారు. సో, ఆ టైంలో గూడా వీళ్ళకి చాలా వరకు గూడా బోరింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాలో నాన్ వెజిటేరియన్స్ కొంచెం ఓకే. పర్లేదు బానే ఉన్నారు గూడా వెజిటేరియన్స్‌కి మాత్రం చాలా ఇబ్బందులుంటాయి. నేను దీని మీద స్పెషల్‌గానే వీడియో చేస్తా. అంటే అమెరికాలో వెజిటేరియన్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని జెప్పేసి. సో, ఇప్పుడు కొన్ని ఉన్నాయిలెండి. ఇండియాలో గూడా అమెరికాలో కూడా కొన్ని ఏరియాలలో మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నా కూడా చాలా వరకు కూడా దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అన్నట్లు అంటే వెజిటేరియన్స్‌కి కొంచెం ఇబ్బందిగా ఉంటదన్నట్లు ఇక్కడ. సో, దానిని బేస్ చేసుకొని కూడా కొంతమందికి ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ పాయింట్ వచ్చేసి హెల్త్ అండి. హెల్త్ విషయంలో చాలా వరకు ఇబ్బందిగా ఉంటదన్నట్లు. ఎందుకంటే మన ఇండియాలో లాగా హాస్పిటల్స్ ఉండవు. మన ఇండియాలో లాగా ఆ సిస్టమ్ ఉండదు. దాని గురించి నేను ఆల్రెడీ సెపరేట్‌గా 2 వీడియోస్ చేశాను. అందులో చూడొచ్చు. మన ఇండియాలో లాగా ఇప్పుడే జలుబు చేసింది అన్నా, ఇప్పుడే జ్వరం వచ్చింది, ఈరోజు బాలేదు అన్నా వెంటనే హాస్పిటల్స్‌కెళ్ళేలాగా ఉండదు. హాస్పిటాలిటీ అనేది చాలా ఇబ్బందిగా ఉంటదన్నట్లు ఇక్కడ. అండ్ బీపీ పేషెంట్స్ గానియండి, షుగర్ పేషెంట్స్ వాళ్ళకు ఉండేటటువంటి సిస్టమ్ డిఫరెంట్ ఉంటది. సో, ఇక్కడ ఉండేదంతా డిఫరెంట్. మెడిసిన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి వాళ్ళకి చాలా వరకు ఇబ్బందన్నట్లు. ఈవెన్ టూరిస్ట్‌గా గానియండి, లేదంటే విజిటర్‌గా పేరెంట్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలండి. మ్యాండేటరీ. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నట్లు ఇక్కడ. యూఎస్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్. మనకి ఎప్పుడు బాలేదన్నా కూడా హాస్పిటల్స్‌కి వెళ్ళడానికి ఉండదన్నట్లు. ఏంటంటే ముందు పెద్ద ప్రొసీజర్ ఉంటది గదా! సో, అదంతా అయ్యేలోపు వీళ్ళకి చాలా టెన్షన్ పట్టుకుంటది. అంటే మాకు సడెన్‌గా ఏదన్నా అయితే ఎలా అని జెప్పేసి. హెల్త్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారన్నట్లు. ఎప్పుడేమవుతదో తెలీదు. వాళ్ళకి బీపీలు, షుగర్‌లు ఇప్పుడు అందరికి అన్నీ ఉంటున్నాయి గదా! సో, దానిని బేస్ చేసుకొని గూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపియదు. మెయిన్‌లీ హెల్త్ కేర్ చాలా వాళ్ళని ఇక్కడ ఉండకుండా ఉండేలాగా చేసేది మాత్రం కొంచెం అంటే వాళ్ళ బ్రెయిన్ లోపల ఎప్పుడేమవుతదో తెలీదు. అండ్ ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్. మాకసలు ఇదే జలుబుకి ఇండియాలో అయితే ₹100తో పోతది, 200తో పోతది అనే మైండ్ సెట్ ఉంటది పేరెంట్స్‌కి చాలా వరకు. సో, వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. సో, ఇది కూడా ఒక రీజన్ అన్నట్లు. నెక్స్ట్ ఏంటంటే యూఎస్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎక్కువగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోటైతే అసలే ఉండదన్నట్లు. మా పక్కన కొంచెం టౌన్ ఉన్నా కూడా అక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏమీ ఉండదు. మెయిన్ సిటీస్‌లలో ఉంటది. సరే పేరెంట్స్ ఏమైనా మాకు బోర్ కొడుతుంది. సరే మా అంతల మేము ఒక ఆటో ఎక్కిపోయి అదంతా చూసొస్తాం. సరే మీ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు ఒక బస్ ఎక్కిపోయి అదంతా చూసేసొస్తాం. సరే మాకు బోరింగ్‌గా ఉంది అలా వెళ్దామా అంటే అలా ఉండదన్నట్లు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. కొన్ని ఏరియాస్‌లలో మెయిన్ టౌన్స్‌లలో అక్కడ మెయిన్ చోట్ల ఉంటది. అక్కడ ఎలా ఉంటదంటే వీళ్ళు కొంచెం డాలర్స్ పే చేసినట్లయితే 24 అవర్స్ వరకు మీరు ట్రావెల్ చేయొచ్చన్నట్లు బస్‌లలో అవన్నీ గూడా చూస్తూ వెళ్ళిపోవచ్చు కానీ మన ఇండియన్ పేరెంట్స్ అంత డేర్ చేయలేరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్నా కూడా వీళ్ళకి వచ్చేటటువంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎళ్ళలేరు.
అండ్ ఇంకోటేంటంటే మన ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి అనుకోరన్నట్లు. అంటే ఇప్పుడు వీళ్ళు బయటికి తీసుకెళ్తేనే బయటికెళ్ళాలి. వీళ్ళు బయట ఏదైనా తెస్తేనే తినాలి. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, వాళ్ళకేంటంటే మొత్తం కంప్లీట్‌లీ వీళ్ళ మీదనే డిపెండ్ అవ్వాలి అన్నట్లు అనిపియదన్నట్లు. సో, అందువల్లనే ఇక్కడ ఉండడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపియరు. అండ్ మన ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్ కానియండి, వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళది డిఫరెంట్ ఉంటది. ఇక్కడ వీళ్ళకి డాలర్లు సంపాదించుకోవాలి. అంటే లైఫ్‌లో వీళ్ళ యొక్క వే ఆఫ్ థాట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నట్లు. ఇండియన్ పేరెంట్స్ యొక్క వే ఆఫ్ థాట్స్ తోటి పెద్ద కమ్యూనికేట్ అవ్వవు. సో, అది కూడా వాళ్ళకొక రీజన్. దానికి పిల్లల మీదనే డిపెండ్ అవుతూ ఉండాలి మేము అని చెప్పేసి. సో, అదొక రీజన్ ఉంటదన్నట్లు వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడానికి. అండ్ ఇంకోటేంటంటే పని మనుషులెవరు కూడా యూఎస్‌లో ఉండరు. సో, రీసెంట్‌గా నేనొక వీడియో చేసినప్పుడు ఒక ఆవిడ కామెంట్ చేశారు. ఇండియాలో గూడా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అని జెప్పేసి. అసలు మనం కంపేర్ చేయలేమండి బాబు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీకు అస్సలే హెల్త్ బాలేదు. ఈరోజు అసలు నువ్వు లేవలేని పొజిషన్‌లో ఉన్నావు. ఇంట్లో పిల్లలున్నారు. ఒక 500 ఇస్తా అమ్మ ఒక 2 రోజులు పని చేసి పెట్టు. మిగతా రోజులు నేను చేసుకుంటాను అడుగుతావు ఇండియాలో. బట్ యూఎస్‌లో అలాంటిదుండదు. సో, ఇండియా తోటి పని మనుషుల విషయంలో యూఎస్‌ని అస్సలు కంపేర్ చేయలేం. కంప్లీట్‌లీ డిఫరెంట్. నిజం చెప్పాలి అంటే మన శాలరీస్ కంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి బీఎండబ్ల్యూ కార్ లేని వాళ్ళు ఉండరు తెలుసా పని వాళ్ళు యూఎస్‌లో. అదంతా డిఫరెంట్. అసలు యూఎస్‌లో పని వాళ్ళు, సాఫ్ట్‌వేరు, డాక్టరు, లాయర్ అలాంటివి ఏముండవు. అందరూ ఒక్కటే. అందరి శాలరీస్ కూడా చాలా వరకు దాదాపు ఈక్వల్‌గానే ఉంటాయన్నట్లు. సరే అదంతా డిఫరెంట్ లెండి గానీ సో, ఇండియన్ పేరెంట్స్ ఏంటంటే ఖాళీగా కూర్చోలేరు. అదో ఇదో పని చేయేస్తే బావుంటది. మొత్తం వాళ్ళే జేసుకుంటున్నారు అని అనిపిస్తది వాళ్ళ మైండ్‌లో. అదే ఇండియాలో అనుకోండి ఒక పనామె ఉంది. మొత్తం పనామె జేస్తుందంటే వీళ్ళకి ఏమనిపియదు. మరి యూఎస్‌లో పని వాళ్ళెవరు ఉండరు. మొత్తం ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎవరైనా చేస్తుంటే వీళ్ళ చేయలేరు. వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చూడలేరు. సో, వీటి మధ్యన వాళ్ళ బ్రెయిన్ అటు ఇటు అవుతూ ఉంటదన్నట్లు. వాళ్ళు కూడా వీళ్ళొచ్చి నాకు కొంచెం బర్డెన్ అవుతుంది. వీళ్ళొచ్చిన తర్వాత నాకెక్కువ వర్క్ అవుతుందని జెప్పేసి ఫీల్ అవుతున్నారు అని జెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో, అంటే ఇక్కడ మిస్‌కమ్యూనికేషన్ గూడా చాలా వరకుంటది. సో, అమెరికాలో పని వాళ్ళు ఉండకపోవడం గూడా వాళ్ళకి కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకా కొంతమందేంటంటే చాలా వరకు వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయడానికి వచ్చే వాళ్ళే ఉంటారన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డెలివరీస్ టైమ్ లోపల. యూఎస్‌ని చూడడానికి అండ్ పిల్లలతో టైమ్ స్పెండ్ జేయడానికి వచ్చేవాళ్ళు ఒక 30% మందయితే, 70% మంది వాళ్ళు డెలివరీలయితే వచ్చేవాళ్ళు చాలా మందుంటారు. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ యాక్టివ్‌గా ఉంటే దెన్ ఓకే. ఒకవేళ యాక్టివ్‌గా లేకపోతే వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ జేయాలి, వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ జేయాలి, ఇంట్లో పని హ్యాండిల్ జేయాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అయినా ఫీల్ అవుతారు కదా! వాళ్ళు హ్యాపీనే అంటే ఓకే. అదో ఇదో చేయడానికి వాళ్ళు పని చేయడానికి హ్యాపీగానే అయినా గూడా ఎండ్ ఆఫ్ ద డే ఇంత స్ట్రెయిన్ అవుతున్నాం మేము అనే ఫీలింగ్ వాళ్ళ లోపల తప్పకుండా ఉంటది. ఇది నాకు చాలామంది షేర్ చేసిన విషయం అన్నట్లు. బానే ఉంది. బానే ఉంటున్నాంలే గానీ మాకు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నట్లు ఫీల్ అవుతున్నాము అని జెప్పేసి. ఎందుకంటే ఇండియాలో లాగా ఉండదు. ఎక్కువ పని అంత బర్డెన్ వాళ్ళ ఏజ్‌కి అంటే ఇండియాలో అయితే పనోళ్ళుంటారు. వాళ్ళో వీళ్ళో చుట్టాలో, పక్కాలో ఏదో చిన్న సాయమన్నా జేస్తారు గదా! బట్ ఇక్కడ ఏమీ ఉండదు. అది ఇంకోటిలెండి ఇండియాకి చుట్టాలు, పట్టాలుంటే వాళ్ళకి టీలు జేసి పెట్టడం, టిఫిన్‌లు జేసి పెట్టడం అదో పెద్ద తలకాయ నొప్పి. దానికంటే ఇదే బెటర్‌లెండి గానీ, పని వాళ్ళు ఉండకపోవడం మాత్రం కొంచెం నెగటివిటీ. అండ్ ఇందులో కొంతమందికి యూఎస్‌ఏ చాలా బాగా నచ్చేవాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ అన్నట్లు. అంటే వాళ్ళకి మోడర్న్ లైఫ్ స్టైలే బాగా నచ్చి, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి, అమెరికా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వచ్చి, వాళ్ళకి వాళ్ళే ఇండిపెండెంట్‌గా డ్రైవింగ్ వచ్చి, మొత్తం వచ్చిందనుకోండి, వాళ్ళకి అమెరికానే నచ్చుతదన్నట్లు. నేను వాళ్ళని గూడా జూసాను. వాళ్ళకేంటంటే అమెరికాలో డ్రైవింగ్ మొత్తం తెలుసు. బయట కమ్యూనికేట్ అవ్వడం తెలుసు. బయట అంటే అన్ని వర్క్స్ చేయడం అన్నీ తెలుసన్నట్టు వాళ్ళకి. సో, వాళ్ళకేంటంటే వాళ్ళకి యూఎస్ఏ మంచిగున్నట్లు అనిపిస్తది. బట్ ఇవన్నీ కూడా లేని పేరెంట్స్‌కి ఏంటంటే అయ్య బాబోయ్! ఓకేలే అంటే వచ్చాము. యూఎస్ఏ ఎలా ఉందో చూసాము. కొద్ది రోజులు పిల్లలతో టైమ్ స్పెండ్ చేసాం. మళ్ళీ ఇండియాకే ఎళ్ళిపోతాము. ఇండియాకెళ్తేనే బావుంటది అనే ఫీలింగ్ చాలా మంది లోపల ఉండడానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని రీజన్స్ అన్నట్లు. అండ్ అమెరికాలో అందరూ పని చేస్తేనే నడుస్తదండి నిజం చెప్పాలి అంటే చాలా వరకు. అందరూ వర్క్ చేస్తేనే కొంచెం ముందుకెళ్తదన్నట్లు. లేకపోతే కొంచెం ఇబ్బందులే. అంటే తిని కూర్చుంటే మాత్రం కొంచెము ఇబ్బందులే ఫేస్ చేయాల్సుంటది. అందుకోసమే మీరు చూడండి అమెరికాకి స్టూడెంట్‌గా వచ్చినోళ్ళు సేవ్ చేసేదానికి, అమెరికాలో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తే సేవ్ చేసేదానికి, అమెరికాలో వైఫ్‌కి అసలు ఎలాంటి వర్క్ పర్మిట్ లేకుండా ఓన్లీ హస్బెండే చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. చాలా చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే ఖర్చులు గానియండి అవన్నీ. అండ్ ఇంకా పేరెంట్స్ వచ్చిన తర్వాత నార్మల్‌గా సరే కొద్ది రోజులు ఉండి ఎళ్తే ఓకే గానీ, వాళ్ళు గూడా సిటిజన్‌షిప్ తీసుకొని, వాళ్ళు గూడా అమెరికాలో వీళ్ళతో పాటు ఊరికనే తిని కూర్చోవాలి అంటే, అది కొంచెం కష్టం. మన ఇండియాలో పెన్షన్ ఒస్తది గదంటే, ఆ పెన్షన్ ఒక్క నెల కరెంట్ బిల్లుకి గూడా సరిపోదు.
సో అంటే అలాంటివి కూడా కొన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే లేదులే ఇండియానే బెటర్, అప్పుడప్పుడు యూఎస్ వచ్చి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఉంటారు. అండ్ ఈ స్టోరీ ఏంటంటే ఎవ్రీ వన్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇలానే ఉంటాయన్నారు. చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే పేరెంట్స్ యూఎస్ఏ వస్తారో వాళ్ళందరి ఆలోచన విధానం అయితే చాలా వరకు ఇలానే ఉంటది. బట్ కొంతమంది రిచ్ కిడ్స్, రిచ్ పీపుల్ మైండ్ సెట్ అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటదిలేండి గానీ, వాళ్ళైనా కూడా ఇండియాకి వెళ్తూ వస్తుండడం ఇష్టపడుతుంటారు. కంటిన్యూ‌గా ఇక్కడ ఉండడానికి ఎవరు కూడా అంతగా ఇష్టపడరు. అండ్ యూఎస్‌లో డాలస్ కానియండి ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో, అక్కడికొచ్చినప్పుడు ఏంటంటే ఉన్నన్ని రోజులైనా కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్లుంటారు. ఎందుకంటే మన ఇండియన్ ఫ్యామిలీస్ కొంచెం ఎక్కువగా ఉంటారు. ఒకళ్ళు రాకపోయినా ఒకరైనా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈవినింగ్ టైమ్ పార్క్‌కెళ్ళినప్పుడు కానియండి, లేకపోతే అక్కడ వెదర్ కండిషన్స్ గానీ బయటకెళ్ళినప్పుడు కొంచెం ఓకే. కాకపోతే అలా కాకుండా ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నటువంటి చోట మొత్తం అమెరికన్సే ఉంటారు. మన ఇండియన్ ఫ్యామిలీసే ఉండవు. ఓన్లీ మా హస్బెండ్ ఆఫీస్ ఉంటది కాబట్టి, ఈ ఆఫీస్‌లో వర్క్ చేసేటటువంటి ఒక 7-8 ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే. మన ఇండియన్ ఫ్యామిలీస్. అందులో తెలుగు ఫ్యామిలీ మేము, ఇంకొక అన్నయ్య ఉన్నారన్నట్లు. వాళ్ళు తప్ప రిమైనింగ్ ఎవరు కూడా ఉండరన్నట్లు. సో, ఇలాంటి చోటేంటంటే ఎవరైనా పేరెంట్స్ వస్తే ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నట్టు. అస్సలే ఉండలేరు. ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళుంటారు. బయటికెళ్దామా ఉండదు. పార్కులకా వెళ్ళలేము. వెదరా సరిగ్గా ఉండదు. ఇంక వాళ్ళకి ఇంట్లోనే ఉండి లేనిపోని డిప్రెషన్ అన్నట్లు. ఎందుకొచ్చాంరా బాబు అని జెప్పేసి. నేను చాలా మంది పేరెంట్స్‌ని వచ్చి ఒక 20 డేస్ ఉండేసి మేము వెళ్ళిపోతాము అని జెప్పేసి 6 మంత్స్‌ని కాస్త ముందే ఎళ్ళిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నారండి బాబు. చాలా మందున్నారు. మా రిలేటివ్సే ఉన్నారు. ఎవరి వరకో ఎందుకు. సో, అలా చాలామంది గూడా ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటామని జెప్పేసి ఉండకుండా మధ్యలోనే ఎళ్ళిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ అన్నట్లు. మెయిన్‌లీ ఇక్కడ హెల్త్ అసలు సూట్ అవ్వలేదు. అంటే ఇక్కడ టెంపరేచర్స్ కానియండి, వాటెవర్ ఇట్ ఈస్. ఆ హెల్త్‌కి భయపడి ఎళ్ళిన వాళ్ళు కొంతమందున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వలన ఎక్కువ రోజులు ఉండకుండా ఎళ్ళిన వాళ్ళున్నారు. అండ్ ఈవెన్ ఇక్కడ ఫెస్టివల్స్ కూడా కంప్లీట్‌లీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పాలంటే మా దగ్గర బతుకమ్మ పండుగ బాగా చేస్తాం. మేము తెలంగాణ కాబట్టి. మనం సరే టెంపుల్‌కెళ్దామంటే ఆ రోజు బతుకమ్మ ఫెస్టివల్ రోజు ఎళ్ళామనుకోండి ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయిందంటారు. అదేంటి అలా ఎలా అయిపోయిందంటే అంతే. అంటే వాళ్ళకి నచ్చిన రోజు ఉంటదన్నట్లు ఫెస్టివల్. అంటే ఎవరికి ఏ రోజు ఫ్రీగా ఉంటదో ఆ రోజే ఉంటదన్నట్లు ఫెస్టివల్. సో, అలా ఉంటాయి. ఈవెన్ శ్రీరామనవమి రోజు కూడా శ్రీరామనవమి ఉండదు. ఒకవేళ సాటర్‌డే, సండే అయితే ఓకే. అలా రాకుండా ఏ ట్యూస్‌డేనో, వెడ్నెస్‌డేనో లాంటి ఫెస్టివల్ వచ్చిందనుకోండి, అది సాటర్‌డే, సండేకి షిఫ్ట్ అవుతదన్నట్టు. అది శ్రీరామనవమి రానియండి, హనుమాన్ జయంతి రానియండి ఏదైనా గూడా. ఎవరికి ఫ్రీ టైమ్ ఉంటే ఆ రోజే ఫెస్టివల్స్ నడుస్తూ ఉంటాయన్నట్లు. అలాంటప్పుడు ఆ ఫీల్ ఎలా వస్తది? మన మన పుట్టినరోజైతే ఆ ఫీల్ వస్తది గానీ, ఏదో నాకు ఫ్రీగా ఉన్న రోజంటే ఎంతైనా అంత ఉండదు కదా! సో, ఇలాంటివి గూడా చాలా ఉంటాయి. సో, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 2-3 గంటలయితది నా వీడియో. సరే ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ కవర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. కుదిరితే పార్ట్ 2 చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. దాని మీద కూడా వీడియోస్ చేద్దాం. బాయ్ బాయ్.